అయితే అప్పటికి వాళ్ళు చెప్పారు, పోలీసు వాళ్ళు కూడా చెప్పారు, నువ్వు ఇది సాయంత్రం 3 గంటల వరకు వస్తే సరిపోయింది, లేదు అంటే ఇద్దరికి మా మా సమస్యలో పెళ్లి చేసేసి మీ దగ్గర ఒక ప్లాట్ ఇచ్చేయండి, మీ దగ్గరనే పెట్టుకోండి అని అప్పుడు వాళ్ళు చెప్తేనే నేను ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. మీ అప్పటికి ఫిజికల్ రిలేషన్ ఏమైనా ఉందా వీళ్ళిద్దరికి? అంటే భార్య భర్తలుగా ఏమైనా కలిసారా పెళ్లికి ముందు? ఏం లేదు సార్. మైనర్ని పెళ్లి చేసినని చెప్పారా? అప్పుడు వాళ్ళతో మాట్లాడి ఇలాంటి మేము చేయకపోతే సూసైడ్ చేసుకుంటామని ఏమన్నా బ్లాక్ ఏం మెయిల్ లేదు చేశారా? మేడం. ఏమి అనుకుంటే ఊరికే వాళ్ళు ఎందుకు అలా అంటారండి? మీరు ఏదో చెప్తున్నారు. వాళ్ళ బెదిరించి చెప్పారు, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు రావాలని వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళందరినీ బెదిరించి అడిగితే వాళ్ళ అమ్మ చాలా పెద్ద రోషంగా మాట్లాడి ఎక్కువ వాళ్ళకి టైట్ చేసినాం. నేను ఈయనంటే ఈయనని చెప్పేసి చాలా ఇది చేసిన. ఆ తర్వాత ఏమైందంటే వచ్చారు, మాట్లాడారు, వాళ్ళ అమ్మ ఒప్పుకునేది, వాళ్ళ నాయన ఒప్పుకున్నారు, అందరు ఒప్పుకున్నారు. అందరు నా పెద్ద 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 సమస్యల్లో పెళ్లి చేసినాం. ఇక మేము మాట్లాడుకొని ఒకటే పెళ్లి చేసినాం. చేసిన తర్వాత ఒక 4 సంవత్సరాలు మంచిగా ఉన్నాడు మేడం. మంచిగా ఉండి ఏం చేసిండంటే తర్వాత బండి కొన్నాడు, ఆటో ఇప్పించిన, కారు ఇప్పించిన. మీరు ఇప్పించారా? నేనే ఇప్పించిన. 4 లక్షలు వాళ్ళ కట్నానికి అవన్నీ కాక మళ్ళా ఒక ప్లాట్ ఇచ్చిన. ప్లాట్ ఇచ్చిన తర్వాత మళ్ళా నాకు వెళ్తలేదు మామ అంటే సగం అమ్మి నా 7,50,000 చేతికి ఇచ్చిన. ఎందుకు? నాకు వెళ్తలేదు, నేను వేరే ఏదైనా బిజినెస్ చేసుకుంటా. ఏం బిజినెస్ చేశాడు? కార్ కొనుక్కుంటా అని చెప్పాడు మేడం. కార్ కొనుక్కుంటా, నేను కంపెనీలో పెట్టుకుంటా, నడిపిస్తా, మేము ఇప్పటి నుంచి కొన్నాడు, అమ్మేశాడు మేడం. 7,50,000 అవి ఇచ్చిన, అవి పోయినాయి మేడం. మొత్తం మీద ఎంత ఇచ్చారు అతనికి? బండికి గానీ, ఆటోకి గానీ, దేనికి గానీ? 10 లక్షల వరకు 10 లక్షలు ఇచ్చారు. ఎంత స్పాన్ లో, ఎన్ని రోజులు, ఎంత టైంలో ఇచ్చారు? పెళ్లికి కట్నంగా ఇచ్చిన ఎలాగ సారు, అవి ఓంగా ఇప్పుడు ఇవన్నీ 7 లక్షలు ఇచ్చిన. 4 సంవత్సరాల కింద అప్పు చేయక ముందు ఇచ్చిండు సార్. అప్పు చేసిన అప్పుడు మొత్తం అమ్మేసుకున్న తర్వాత ఈ అప్పులు మొదలు పెట్టాయి. 7,50,000 ఇచ్చిన తర్వాత అవి పోయినాయి మేడం. అవి పోయిన తర్వాత కారు పోయింది, ఆటో పోయింది. 4 లక్షల రూపాయలు మళ్ళా అప్పు. 4 లక్షలు మళ్ళా అప్పు. ఫోన్లే మళ్ళీ వచ్చి అడుగుతాడు, మళ్ళీ ఇచ్చేయండి, ఇస్తానే ఉంటారు కదా. ఇక అవి ఇచ్చుకుంటూ పోయిన తర్వాత ఒక మధ్యలో ఏమైంది, ఒక అమ్మాయితోటి సంబంధం పెట్టుకుండు. ఆ అమ్మాయిని ఎట్లనో బెదిరించి అట్లా చేసి ఇట్లా ఆమెను నిలబెట్టినాం. ఆ తర్వాత ఈ అమ్మాయి, ఇప్పుడున్న అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగలేదు నాకు తెలుసు. వాళ్ళ పక్కనే ఉండి ఈమెకి చెప్తూనే ఉన్నా, ఇంట్లోకి వస్తుంటే కూరగాయలు అది ఇది అక్క చెల్లెని లేక మొత్తం తీస్తున్నారు, తింటున్నారు. అరే ఈ క్యారెక్టర్ బాగాలేదమ్మా, మంచిగా లేదు, ఈమెను ఎందుకు ఇంట్లోకి రానిస్తున్నావు అంటే కూడా. వాళ్ళ ఇంట్లో విషయం మీకు ఎలా తెలుసు? తెలుసు మేడం, బయట మాకు నేను పెద్ద బస్సులో నేను పెద్దోని. మరి మనవడు 1 year నుంచి ఆ నాన్న దగ్గర ఉంటున్నాడు, మీ అమ్మాయి దగ్గర తెప్పించవచ్చు కదా. అని మాకు తెలియలే, తెలిసే వరకు ఇట్లా అయింది. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు, మనవడు ఇంట్లో లేడని తెలియదా? ఈయన ఆ తో అయిందని మాకు తెలియదు, వేరే రూట్లో ఉన్నాడని తెలుసు, దొంగతనాలు చేస్తుండని తెలుసు. వాళ్ళు మియాపూర్లో అన్నీ ఉన్నాయి, పెద్ద గలీజ్ షాప్. ఎంత అంటే బాబు నువ్వు తాగుతావా? పెద్ద మనిషివి. తాగుతాము. బాగా తాగుతావు కదా. ఏం లేదు మేడం, ఎక్కువ ఏం పని చేసిన ఏం చేద్దాం ఇప్పుడు మీ అమ్మాయిని? ఏం లేదు మేడం. పెద్దల పంచాయతీలో ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పి ఉన్నవాళ్ళు నా తప్పు అనేది వినండి. ఒక్క నిమిషం మీరే మాట్లాడతారా? మీరు మాట్లాడండి, అది కాదు వినండి. వచ్చి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? రానోడైతే కనుక అసలు అడుగే పెట్టాడు కదా. వచ్చి ఒక నిమిషం నాన్నగారు చెప్పండి, వచ్చి అడుగు పెట్టినటువంటి మనిషి ఏం చూడటం వల్ల ఇక్కడ 10 రోజుల్లో వెళ్ళిపోయాడని మీరు అనుకుంటున్నారు? ఇద్దరు బాగానే ఉన్నారు సార్. నేను అక్కడ మీ హయత్ నగర్లో కూడా మా తమ్ముడు మాలా అంతా ఉన్నారు. అయితే నేనేం చేసిన అంటే, మేము పండుగ చేసుకుంటున్నాం, ఆడ పండుగ దావత్ చేసుకుంటుంటే రాళ్ళుడు అక్కడ దావత్ చేస్తున్నాం, వచ్చి సాయంత్రం రండి, మీరు ఇద్దరు రండి, వచ్చి తినేసి వెళ్ళరండి అని చెప్పినాం. చెప్పిన తర్వాత సరే అదే చెప్పేసి వెళ్ళిపోయినా మేడం. నేను వీళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు, చెప్పేసి వెళ్ళిపోయినా. సాయంత్రం వచ్చిండు, అక్కడ అటెండ్ అయ్యిండు, బట్టలు చదువుకొచ్చింది, నాకు తెలియదు. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఏం జరిగింది దావత్ ఏం జరిగిందంటే మేడం, నేను అన్నా నువ్వు ఎందుకు వచ్చేసినావు, నీకు ఇక్కడ 20,000 డ్యూటీ చూసినా కదా, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు, నేను అనుమానిస్తున్నాను, నువ్వు అంటున్నావు, నువ్వు అనుమానిస్తు, నువ్వు అన్నా, నేను కూడా ఇట్లా చేసుకున్నావు, ఇద్దరం ఒకటే జాగాలో డ్యూటీ చేసుకుందాం, మంచిగా ఉందాము, నీకు 20,000 డ్యూటీ ఆడుంది, నాకు 20,000 పని ఈడుంది, ఇద్దరం కలిసి ఇటు చేసుకొని ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నేను అన్నా మేడం. అంటే నాకు ఆ డ్యూటీ సెట్ కాదు, నేను చెయ్యను అని వెళ్ళిపోయాను. ఆ డ్యూటీ అప్పు ఎవరు కడుతున్నారు? అప్పు ఎవరు కట్టట్లే మేడం, అట్లానే ఉంది. నేనే అట్లానే ఉంది, అప్పు అట్లానే ఉంది మేడం. ఎవరు చూసి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మరి అంతే కదండి, మేము అడిగే ప్రశ్నలు కూడా అవే. ఆ పాప ఒకతే ఉంది, ఆమె దగ్గర ఎందుకు అడుగుతారు అంటే, ఆమెను వచ్చి అడిగింది, ఇద్దరు వచ్చి అడిగింది, ఆమెను అడుగుతున్నాం, లేకుంటే ఎందుకు అడుగుతాం?
సరే సార్, మీరు ఆ ఏరియాలో పెద్ద మనిషి అంటున్నారు, ఆ ప్రాబ్లం ఏదో ఇంటి దగ్గర కూర్చోబెట్టి 10 మందిని పిలిచి మీరు చెప్తున్న రిలీజియన్ లో మీ కుల పెద్దలే 5-10 సార్లు కాలు పట్టిన మొక్కిన పిలిచిన వాళ్ళని పిలిచి ఇంటికి పంపించమంటే ఇంటికి పంపించిన 10 రోజులు ఇంటికి పోతే 50 కిలోలు బియ్యం ఇస్తే కూడా నా 5,000 పని చేసిన పైసలే అక్కడ బియ్యం తెచ్చుకొని తిన్నాం ఆడ పెడితే తిని మళ్ళీ ఈమెకు నీకు పెట్టదమ్మా ఇక్కడ ఉండకు వెళ్ళిపో అని. మీకు ఏం కావాలి మేడం? మీకు ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనిషి కావాలా, అప్పు తీర్చాలా, ఏం కావాలి? అప్పు తీర్చుకోవాలి మేడం. మా ఆయన కూడా ఆ బుద్ధులు మారిపోయి మంచిగా ఉంటే నా పిల్లలతో పాటు మంచిగా ఉండాలని. సార్ మీరేమనుకుంటున్నారు? మంచిగా ఉండాలి అనుకుంటున్నాము. మీరు ఆ ఏరియా పెద్ద మనిషి, మీ క్యాస్ట్ లో మాట్లాడితే పెద్ద మనుషుల పంచాయతీలోనే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, కోర్టుల దాకా వెళ్ళరు. మీకు తెలుసు ఆ సంగతి. మీకుండే గ్రూపే అందుకు. ఎందుకంటే మీ మతాచారం కులాచారం దీని ప్రకారం మీరు కోర్టులకే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అతనికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ మళ్ళీ పిలిచి ఇవ్వలే, లేకపోతే మారడు అనుకుంటే ఎందుకు కట్ చేయట్లేదు? ఆయనకు 5 సార్లు అయింది సార్ పెద్దల పంచాయతీ. 5 సార్లు అయింది సార్. అంటే మారతాడేమో అని నా వల్లనే మా నాన్న పంచాయతీ కూర్చోబెట్టట్లేదు మేడం. పిల్లలు పంపించమంటే పిల్లలు పంపించిన. ఇప్పుడు మారపోతే ఏం చేద్దాం? మారకుంటే ఇంక చూస్తుంది మేడం. చూసి ఏం చేస్తా అంటే ఒకటే పోలీస్ స్టేషన్ మా ఊర్లో కేసు పెడతా. ఊర్లో కేసు పెట్టేసి ఊరికి పిలుచుకొని ఇంటడా సరిపోయింది, లేదు అంటే విడాకు. సరే సార్ మాట్లాడు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం, ఇక్కడ అనిత పెళ్లి యొక్క ఇష్యూ ఎక్కడి నుంచి మొదలైందంటే ఇక్కడ ఒకటి, మీ పేరేమన్నారు? పాండు సార్. పాండు గారు, ఇక్కడ అవతల పార్టీ మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను అంగీకరించలేదు, రాలేదంట. ఈరోజు రాలేదు కాబట్టి మీరు చెప్పినటువంటి వర్జన్ బట్టి అతను దొంగ అనేటటువంటి విధంగా మేము మాట్లాడలేం. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి అంశం. మీ అమ్మాయి పడినటువంటి బాధ వర్ణాతీతం. ఎందుకంటే కొడుకును కూడా దూరం చేసుకుంది. అతన్ని సంపాదించేటటువంటి ప్రయత్నంలో ఈ అనిత కొడుకును కూడా దూరం చేసుకునే విషయం ఏంటంటే సార్, చిన్న విషయం, అతను ఉన్నన్ని రోజులు ఎప్పుడు కూడా ఇంట్లో అన్నం తినలేదు సార్. ఎవరు? బాలుడు ఎప్పుడు అన్నం ఇంట్లో తినలేదు. డైలీ బిర్యానీ. ఆవిడ 4 లేస్తే చాయ్ పెడుతుంది, వంట చేయలేదా? బిర్యానీ వంట బాగా చేయదా? చేసినా సరే చేస్తాం మేడం, అంత బాగా చేస్తాం. అదేదో రోజు బిర్యానీ వండేయచ్చుగా. వండుతా కూడా మేడం, బిర్యానీ కూడా వండుతా. ఆయన తిండా, నువ్వు వండిన బిర్యానీ తిండా? సర్లేండి, ఇప్పుడు బిర్యానీ వండలేదని వెళ్ళిపోలే కదా. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు అవన్నీ అసందర్భం. ఇప్పుడు 5 సార్లు చేసినటువంటి పెద్దల పంచాయతీ ఈరోజు 6వసారి మేము ఇక్కడ కూర్చుని నిజంగా ఇది ఒక జస్టిస్ చేయగలమా అనేటటువంటిది ఒక ఆలోచన. ఎందుకంటే ఇతను పదే పంచాయతీలు అయ్యేటప్పటికీ ఈరోజు ఒక పంచాయతీకి కూడా రానంత ఎత్తుకు ఎదిగాడు అతను. అంటే ఏంటంటే మీరు ఏమన్నా చేసుకోండి, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి. ఎందుకంటే మార్పు అనేటటువంటిది పాండు గారు, నేను అనుకునేది మీ అమ్మాయి చాలా బాధపడుతుంది, అది మాకు అర్థం అవుతుంది. అన్నిటికంటే ఇక్కడ పెద్ద దరిద్రం ఏంటో తెలుసా? పిల్లలు చూస్తున్నారు, వయసు వచ్చినటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈ చండాలన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఒక కరెక్ట్ మొగుడు ఒక కరెక్ట్ తండ్రి కావాలి అని మనం కోరుకోవాలా, లేదంటే ఎలాంటి మొగుడు ఎలాంటి తండ్రి అయినా పర్వాలేదని మనం కోరుకోవాలన్నది జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ తండ్రి వచ్చేటటువంటి వాడు ఉంటాడో ఓడతాడో తెలియదు. ఉంటే కనుక అమ్మ నాన్న ఎటువంటి కొట్లాడుకుంటారో తెలియదు. ఒకప్పుడు అదే పరిస్థితి వస్తే కనుక ఇంట్లోంచి వెళ్ళిపోతాడు అతను, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. సో ఇటువంటి వాతావరణంలో వాళ్ళ భవిష్యత్తుని ఏం చేస్తున్నాం అనేది దయచేసి ఆలోచించండి. అంటే 2 నిమిషాలు మాట్లాడు. ఇందాక అడగటం మర్చిపోయాను అంతే. ఎప్పుడు నాకు కొట్టాడా? నిన్ను కొట్టాడు సార్, చాలా సార్లు కొట్టాడు. మన పిల్లల గురించి ఇట్లా ఆలోచించి కూడా నేను ఈ సంవత్సరం నుంచే పిల్లలకి 2కి హాస్టల్ వేసేద్దాం కూడా అని అడిగాను మేడం. ఇక్కడ ఈ మార్కెట్ దగ్గర హాస్టల్ ఉంది మేడం, బాయ్స్ హాస్టల్. ఆడ గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉంది. బాయ్స్ హాస్టల్లో మా బాబుకి సీట్ కూడా ఇస్తామని చెప్పారు. పిల్లలు మన ఇద్దరి మధ్యలో పిల్లలు పాడైపోతారు, పాప దగ్గర పాపకు హాస్టల్ వేసేద్దాం, బాబుకి ఆడేసే డబ్బులు కట్టే కూడా అవసరం లేదు, గవర్నమెంట్లో చదువుకుంటారు. మనం ఇద్దరు ఇట్లా గొడవ పడుతున్నాం కదా, పిల్లలకి ఇద్దరు మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళు మన వల్ల నువ్వు అక్కడ తోలుకపోతున్నావు, పాప ఇక్కడ ఉంది. నుంచి తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా ఏకంగా హాస్టల్లోనే వేసేద్దాం అనుకున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడు అలా వేసేసిన మనం తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా తల్లి? తప్పు ఎక్కడ జరిగిందో తెలుసా? మీరిద్దరు ప్రేమించుకున్నటువంటి వయస్సు, తర్వాత ఏంటంటే అదేదో ఒక ఆశ చూపెట్టారు, కోరిక చూపెట్టారు, అతనిలో ఒక ఆశ వచ్చింది, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని అన్నాడు, వెంటపడ్డాడు, ఒత్తిడి చేశాడు, మెడలో ఉంచాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఏమైంది? 4 సంవత్సరాలు బాగున్నారు అనేటటువంటిది నిజంగా లెక్కలోకి వేద్దామా లెక్కలోకి వేయద్దా అనేది నా ఆలోచన. దొరికితే దొంగ, దొరకపోతే దొర. 4 సంవత్సరాల పాటు దొరికాడా దొరకలేదా? నీ కన్ను అటువైపు వెళ్ళిందా, ఆ ఫోన్ వైపు వెళ్ళిందా, దీని వైపు వెళ్ళిందా, వెళ్ళలేదా, లేదంటే అసలు ఏమీ లేదా?
ఈ 4 సంవత్సరాలు ఏమైంది అంటే కనుక నువ్వు 15 నుంచి 19 వచ్చావు, అతనేమో వచ్చి 20 నుంచి 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు వచ్చాడు. అంటే అప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చాలామంది ఇళ్లలో అది పెళ్ళి అయ్యేటటువంటి ఒక వయస్సు. అది ఆ వయసులో మీకు ఎప్పుడైతే కనుక ఎక్కడ కూడా మీరు జత కలలేదమ్మా. ఎందుకంటే మొదటి నుంచి కూడా నీకు తెలిసి తెలియనటువంటి వయసులో ప్రేమాందిగా, తెలిసి తెలియనటువంటి వయసులో పెద్దల సమక్షంలో అతను పెట్టినటువంటి ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్నాం. ఎప్పుడైతే కనుక మీకు ఆలోచన తెలిసిందో అతనికి ఇందులో ఉండేటటువంటి అసలు సిసలైనటువంటి కథ అంతా కూడా అర్థమైంది. అరే ఇదేదో ఇన్ఫాక్చువేషను, ఇది పై కనిపించేటటువంటి ప్రేమ, ఇది బహుశా నేను పెళ్లి వరకు రాకూడదు అని చెప్పి నీలో బియ్యంలో రాళ్ళు ఏరినట్టు ఏమి ఏరాడో మరి నాకు తెలియదు. అది బిర్యానీయా ఏంటన్నది నాకు తెలియదు. అవన్నీ పక్కన పెట్టాను. కానీ ఒక అంశం ఏంటంటే కనుక అతనికి ఈ ఆడవాళ్ళ వైపు చూడటమా, మాట్లాడటమా, ఇంకో వ్యవహారమా, నీ వరకు చెప్పేది ఏంటంటే కనుక మాట్లాడటం వరకే అండి అని చెప్పు. దాని పైపెచ్చి ఏముందనేది మాకు తెలీదు, నువ్వు చూడలేదు. ఉంది సార్, దాంట్లో కూడా ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక గలీజ్ మాట అంటాడు సార్, చాలా గలీజ్ మాట అంటాడు. మళ్ళా ఇంకోసారి ఉన్నప్పుడు ఇంకా గలీజ్ మాట అంటాడు. పక్కాగా ఉంటే కనుక ఆధారాల గురించి మాట్లాడదాం. మాటలు, ఉదయం ఏ టైంకి లేచాడు, ఆవిడ ఏ టైంకి లేచాడు, ఇవన్నీ చుక్కలు. రాళ్లతో కూడా కొట్టేవాడు సార్, ఆమెకి రాళ్లతో కొట్టేవాడు. ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూర్చుని మా కళ్ళెదురుగుంటా కనిపించేటటువంటిది ఏదైనా ఆధారాల గురించి మాట్లాడుతున్నాం. అన్ని సందర్భాల్లో అటువంటి ఆధారాలు తీసుకురావడం కష్టం. ఒక 2 నిమిషాలు వినండి అమ్మ, వింటే కనుక పరిష్కారం. సరే సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.